హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అండ్ వికాస్, థ్యాంక్ యూ సో మచ్ వీడియో క్లిక్ చేసినందుకు. అసలు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అంటే ఏంటి, ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఏంటి, వీటి బేసిక్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకునే ముందు అసలు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అనేది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు తెలుసుకుంటే దాని యొక్క మూలం ఏంటో, ఇప్పుడు ఉండే దాన్ని బట్టి మనకు అది ఎంత హెల్ప్ అవుతుంది ఇంట్రాడే మార్కెట్లో, కొంచెం ఇన్ డీప్ సబ్జెక్ట్ నేను మీకు షేర్ చేస్తాను. ఎందుకంటే ఐటీఎం, ఓటీఎం, ఏటీఎం ఇవన్నీ వీడియోలు చాలా ఉన్నాయి, చెప్పినా ఎవరికైనా అర్థమైపోతుంది. కానీ మై స్టైల్ ఆఫ్ అండర్స్టాండింగ్ టువర్డ్స్ ద మార్కెట్ మీకు కొంచెం డీప్గా అర్థం చేయించడానికి ట్రై చేస్తాను, ఓకేనా? సో అసలు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఎందుకు వచ్చాయి, ఆ పర్టికులర్ టైంలో మన మార్కెట్ సినారియోస్ ఏముండే, అప్పుడు లేని ఫ్యూచర్ అండ్ మార్కెట్స్ పర్టికులర్ టైంలో దీన్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది, అండ్ ఇప్పుడు ఇది ఎందుకు పాపులర్ అయింది, ఇలాంటివన్నీ మాట్లాడుతూ స్లోలీ మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం, ఓకేనా? సో లెట్స్ బిగిన్ ద ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ పార్ట్ 1. సో ఇప్పుడు ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకునే ముందు కొంచెం మనం హిస్టరీ తెలుసుకోవాలి. అసలు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ మన ఇండియా మార్కెట్లో లేకుండే. ఇండియా స్టాక్ మార్కెట్ ఈజ్ నథింగ్ బట్ ఓన్లీ స్టాక్స్ అమ్మడం, స్టాక్ కొనడం, స్టాక్స్ అమ్మడం, స్టాక్స్ కొనడం, ఇది ఒకటే ఉండే టిల్ 2000 వరకు. కానీ దెర్ ఈస్ సంథింగ్ బ్లండర్ హ్యాపెండ్ ఇన్ అవర్ కంట్రీ విచ్ ఈస్ ఇన్ 1992, విచ్ ఇస్ పివి నరసింహారావు గారు స్కామ్ అంటారు, హూ ఇస్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, యాజ్ వెల్ యాజ్ హర్షద్ మెహతా స్కామ్ కూడా అంటారు. సో ఒక కామన్ మ్యాన్కి ఇండియాలో ఉన్న సెంట్రల్ బ్యాంక్ లెవెల్లో కనెక్షన్స్ రావడం అంటే డెఫినెట్లీ పొలిటిసైజ్లో ఉండే ఆ చామ్ లేకపోతే, ఆ సపోర్ట్ లేకుంటే మాత్రం ఇట్ ఈస్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. ఇప్పుడు హర్షద్ మెహతా గురించే కాదు, మన గురించి మాట్లాడుకున్నా మీకు ఎక్కడైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మీకు ఫేమస్ ఉన్న వ్యక్తి మీకు పరిచయం అనుకోండి, అతను మీకు ఏదైనా సపోర్ట్ చేస్తున్నారనుకోండి, మీరు లైఫ్లో లిఫ్ట్ అప్ అవ్వడానికి చాలా ఈజీ అవుతుంది. ఇన్ ద సేమ్ వే బిగినింగ్ ఇనీషియల్ డేస్లో హర్షద్ మెహతా ఏదైతే విత్ హీజ్ ఇంటెలిజెన్స్ లూప్ హోల్స్ ఏమేమైతే ఉన్నాయో, ఎందుకనంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి, స్టాక్ మార్కెట్ అంటేనే బిగ్ ప్లేయర్స్ రన్ చేస్తారు. సో ఆ బిగ్ ప్లేయర్స్ రన్ చేసేటప్పుడు వాళ్ళకి ఎక్కడైతే డిస్కంఫర్ట్ అవుతారో, అంటే డిస్కంఫర్ట్ ఈజ్ నథింగ్ బట్ మనీ విషయంలో లాస్ మాత్రమే కదా, ఇంకేముండదు. సో ఆ లాస్ అనేది మనకి ప్రీవియస్లీ 2000 వరకు ఎఫ్ఎన్ఓ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్ ఇంట్రడ్యూస్ అయ్యే వరకు ఆల్వేస్ ఒక ఓవర్ నైట్ రిస్క్ అనేది ఉండే. కానీ ఆ టైంలో ఇలాంటి క్రాషెస్ కానీ లేదా గ్లోబలైజేషన్ అవ్వలేదు. Because now we are living in US, we are living in other countries, we tied up with other countries, exports, imports ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ కాబట్టి the entire currency is into a globalization mode. కానీ అప్పుడు అలా లేకుండే. Only US is the one which already having a future and options way before 1860. ఫస్ట్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కూడా యూఎస్లోనే ఉండే, వేరే ఏ కంట్రీలో కూడా లేకుండే, అక్రాస్ ఆల్ 159 కంట్రీస్లో. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఎప్పుడైనా సరే ఒక ఇన్వెస్టర్ ఇబ్బంది పడుతున్నాడంటే he or she or that particular firm will find a way where they will secure their fund. సో ఇప్పుడు మనము హర్షద్ మెహతా టాపిక్ డీప్గా మాట్లాడుకోకపోయినా వాట్ కుడ్ బి ద పాసిబుల్ రీజన్, ఆల్వేస్ వాట్ ఐ థింక్ ఈస్ లైక్, ఒక మర్డర్ జరిగింది అనుకోండి, డైరెక్ట్లీ లేబుల్ క్రిమినల్ అని వేసేస్తాం అనుకోండి, అది అక్కడ వరకే పని అయిపోతుంది. కానీ వాట్ మేడ్ హిమ్ టు డూ దట్ మర్డర్ ఈజ్ వాట్ ద రూట్ కాజ్ అనాలిసిస్. అక్కడి నుంచి అలాంటి ఒక ఆస్పెక్ట్ ఉండొద్దు అని అంటే సొసైటీలో అలాంటి ఒక ఆలోచన రాకుండా ఉండే విధంగా సొసైటీ ఉన్నప్పుడు అలాంటి ఒక ఇన్సిడెంట్స్ కానీ జరగవు. సో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ రావడానికి కూడా దిస్ స్కామ్ ఈస్ ద వన్ ఆఫ్ ద మేజర్ ఇంపాక్ట్. ప్రతి స్టాక్ని మ్యానిపులేట్ చేయడం, బ్యాంకులో ఉన్న డబ్బులు తీసుకోవడం, స్టాక్స్ని మ్యానిపులేట్ చేయడం, హయ్యర్ ప్రైస్ వరకు తీసుకెళ్లడం, ప్రైస్ వెళ్తుంది కదా అని చెప్పి కామన్ మ్యాన్కి ఇవన్నీ తెలియదు కదా. లెట్స్ ఏసీసీ స్టాకే తీసుకుందాం, బికాస్ దాట్స్ ద హోల్ గేమ్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. హర్షద్ మెహతా కానీ వాట్ ఎవర్ దట్ స్కామ్ విచ్ ఇస్ హ్యాపెండ్ ఇన్ 1992, మొత్తం ఇండియానే కుదిపేసింది అది. అసలు ఒక ఇండియన్ ఎకానమీ అప్పటి వరకు ఎస్టాబ్లిష్ చేసిన 40 years ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత ఈ ఒక్క 1 yearలో జరిగిన థింగ్స్కి మొత్తం ఇండియన్ ఎకానమీ ఒక్కసారి డిస్టర్బ్ అయిపోయింది. అండ్ అప్పటి వరకు సెబీ ఉన్నా కూడా సెబీకి అంత పవర్స్ ఏం లేకుండే, జస్ట్ దే ఆర్ ఎ రెగ్యులేటరీ బాడీ, దే కెనాట్ ఆపరేషనల్గా దే కెనాట్ డూ ఎనీథింగ్ ఇన్ ద మార్కెట్, సింప్లీ దే విల్ అనలైజ్ ద డేటా అండ్ దే విల్ షేర్ ఇట్ విత్ ద గవర్నమెంట్, ఇంతే వాళ్ళ రోల్. ఇప్పుడున్నంత స్టింజెంట్ రోల్ ఏదైతే సెబీకి ఉండేనో ఆ టైంలో లేకుండే. సో ఈ స్కామ్ ఎందుకు జరుగుతుంది, ద రీజన్ ఈజ్ వెరీ సింపుల్, వాళ్ళు పెట్టిన ఫండ్ ఏదైతే ఉందో వీళ్ళు ఎప్పుడైతే లాస్లో వస్తారో ఇలాంటి స్కామ్స్ చేయడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో ఓవర్ నైట్ పొజిషన్స్ లేదా ఓవర్ నైట్లో వచ్చే రిస్క్ని వాళ్ళు కాపాడుకోవడానికి ఏం చేస్తుంటారు, దాన్ని ఇంకా పంపప్ చేస్తూ వెన్ దే హ్యావ్ సమ్ గుడ్ ఇన్ఫర్మేషన్ లైక్ ఈసారి మార్కెట్లో ఇది జరగబోతుంది, పార్లమెంట్లో ఇలా జరగబోతుంది, లేదంటే ఈ బిల్ ఇలా రాబోతుంది, పర్టికులర్ సెక్టర్కి ఇది బూస్ట్ అవ్వబోతుంది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ నో మ్యాటర్ వాట్ మనం అగ్రీ చేసినా చేయకపోయినా
పొలిటీషియన్స్తో ఉండే సంబంధాలు, బిగ్ ప్లేయర్స్తో ఉండే సంబంధాలు, లైక్ ఫినాన్స్ మినిస్టర్స్ కానీ ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో కాంటాక్ట్స్ ఉంటే మీకు తెలియదా? మీ ఇంటి చుట్టుపక్కల ఫ్రెండ్ మీకు ఒక చిన్న ఎమ్మెల్యే అయితేనే మనం ఏదేదో చెప్పుకొని తిరుగుతుంటాం, వీడు నా ఎమ్మెల్యే అని ఫోటోలు దిగేస్తాం మనం. సో వాడికి ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నిజంగా క్లోజ్నెస్ ఉంటే వాడు ఏమైనా ఉంటే వాడు మీకు షేర్ కూడా చేస్తాడు. సో బోత్ కెన్ బి బెనిఫిటెడ్ అనే విధంగా. సో ఆబ్వియస్లీ ఇవన్నీ ఉంటాయి, వీటిని మనం మార్చలేము. వెన్ దీస్ సార్ట్ ఆఫ్ థింగ్స్ ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడే స్కామ్ వస్తుంది. ఆ స్కామ్ వచ్చింది కాబట్టి, ఇండియాలో ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఒక ప్రొటెక్టివ్గా స్టాక్ మార్కెట్ నడవాలి ఇండియాలో అంటే డెఫినెట్లీ ఈ స్టాక్ మార్కెట్ నడవాలంటే ఓన్లీ బిగ్ ప్లేయర్స్ తోటి ఫర్ ఎవర్ నడుస్తుందా అంటే ద ఆన్సర్ ఇస్ అబ్సల్యూట్లీ నో. ఏ కంట్రీలో ఉండైనా ప్రతి ఒక్క సిటిజన్ ఇన్వెస్ట్ చేస్తేనే, వాళ్ళ డబ్బు వాళ్ళ దగ్గర దాచుకోకుండా మళ్ళీ మార్కెట్లో రీసర్క్యులేట్ అయినప్పుడే ఏ కంట్రీ ఎకానమీ అయినా బాగుంటుంది. సో అలా జరగాలి అని అంటే స్టాక్ మార్కెట్ పైన నమ్మకం రావాలి. అలాంటి నమ్మకం ఎలా వస్తుంది ఇలాంటి ఒక స్కామ్లు జరుగుతున్నప్పుడు? సో దీనికి ఒక ప్రాపర్ ఒక క్యాలిక్యులేటివ్ వేలో ఎస్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విచ్ ఈస్ ఆల్రెడీ దేర్ ఇన్ యూఎస్, సో వాటిని మనం ఇంట్రడ్యూస్ చేస్తే ఈ ఓవర్ నైట్ పొజిషన్స్ క్యారీడ్ ఏదైతే ఉంటాయో వాటికి ఒక ఫుల్ స్టాప్ పెట్టవచ్చు అని గవర్నమెంట్ అప్పుడు ఒక్కొక్క డెసిజన్ తీసుకుంది. దట్స్ వెన్ ఫ్యూచర్స్ ఫస్ట్ వచ్చాయి, తర్వాత ఆప్షన్స్ వచ్చాయి. ఇండియాలో రెండు ఒకటేసారి ఇంట్రడ్యూస్ చేయలేదు. ఫస్ట్ ఫ్యూచర్స్ వచ్చాయి, తర్వాత ఆప్షన్స్ వచ్చాయి. లెట్స్ సే మీరు రిలయన్స్ స్టాక్ కొన్నారు, 2000 రూపాయలు కొన్నారు. సో ఇప్పుడు ఆప్షన్స్ లేవు, ఫ్యూచర్స్ లేవు మరి మార్కెట్లో. రేపు పొద్దున రిలయన్స్ స్టాక్ సడన్గా మీకు మీరు కొన్న ధర నుంచి 100 రూపాయలు పడిపోయింది, మీరు లాసే కదా. సో మీకు ఈ బిజినెస్లో సేఫ్టీ లేదు. స్టాక్ మార్కెట్ ఈజ్ ద ఓన్లీ బిజినెస్ మీకు ఒక సేఫ్టీతో వస్తుంది. అంటే ఈ కరెంట్ జనరేషన్లో చెప్తున్నాను, వేరే ఏ బిజినెస్ కూడా మీకు సేఫ్టీతో రాదు. యూ నేమ్ అ బిజినెస్, ఒక సలూన్ బిజినెస్ కూడా సేఫ్టీతో రాదు. కానీ స్టాక్ మార్కెట్ ఈజ్ ద ఓన్లీ బిజినెస్ ఒక సేఫ్టీతో వస్తుంది. కానీ ఆ టర్మ్స్ అని ఏం తెలియకుండానే ట్రేడర్స్ అనేది డబ్బులు లాస్ అవుతుంటారు. హౌ కమ్ ద సేఫ్టీ? ఇప్పుడు మీరు ఒక 2000 రూపాయలకి స్టాక్ కొన్నారు, ఈ ప్రైస్ కొంచెం పైకి వెళ్తుంటే మీకు డబ్బులు వస్తాయి. ఇది ఇంకా పెరుగుతుంది, నెల రోజుల్లో ఇంత పెరుగుతుంది, నెల రోజుల్లో 100 రూపాయలు పెరుగుతుంది. సో ఫ్యూచర్స్ని కూడా మీరు బై చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు స్టాక్ 2000 కొన్నారు అండ్ ఫ్యూచర్ కూడా మీరు ఇక్కడే బై చేశారనుకోండి, రెండు పైకి వెళ్తున్నాయి. సో స్టాక్ పైకి వెళ్తే ఆటోమేటిక్గా ఫ్యూచర్ పైకి వెళ్తుంది, అంటే రెండిట్లో కూడా మీకు ప్రాఫిట్ వస్తుంది. కానీ ఆప్షన్స్ ఏం చేస్తుంది? ఇప్పుడు ఇక్కడ నుంచి నెల రోజుల్లో ఎంత దూరం మార్కెట్ వెళ్ళగలుగుతుంది, మార్కెట్లో రిలయన్స్ నెల రోజుల్లో ఎంత దూరం వెళ్ళగలుగుతుంది అంటే 2000 నుంచి ఒక 2200 వరకు వెళ్ళగలుగుతుంది అనుకోండి. సో వీళ్ళు ఇక్కడ కొన్న వర్త్ ఆఫ్ ద స్టాక్స్ 10 lakhs అనుకుందాం, ఎగ్జాంపుల్ 10 lakhs. సో ఈ 10 lakhs లెట్స్ సే ఇప్పుడు మార్కెట్ సడన్గా పడిపోయింది అనుకోండి, డైరెక్షన్ వన్ వైపు ఒక సైడే ఉంది కదా, పెరిగితేనే డబ్బులు వస్తాయి, పడితే మాత్రం రెండిట్లో లాస్ వస్తుంది. సో దీన్ని కవర్ చేసుకోవడానికే ఆప్షన్స్ అనే సెగ్మెంట్ని యూస్ చేసుకుంటారు. ఈ ఆప్షన్స్ అనే సెగ్మెంట్ ఎట్లా యూస్ చేస్తారు? ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు, నెల రోజుల్లో మార్కెట్ ఒక 200 పాయింట్స్ వెళ్తుంది అనుకొని మీరు ఏదో అనాలిసిస్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తారు. హెడ్జ్ ఫండ్స్ కానీ, మీరు కానీ, నేను కానీ, ఎవరైనా. ఇప్పుడు మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? మార్కెట్ రివర్స్ పడితే కూడా మీకు మీ ఫండ్ మాత్రం పోవద్దు. అంటే అప్పుడు ఏం చేస్తారు? ఆప్షన్స్లోకి వెళ్ళి 20-100 యొక్క ఆప్షన్ ఇక్కడ ఎంతైతే కొన్నారో ఆల్మోస్ట్ ఈక్వల్ ద క్వాంటిటీ వచ్చేసి కాల్ ఆప్షన్ని సెల్ చేస్తారు. అంటే అర్థమైంది, కాల్ని సెల్ చేస్తే మార్కెట్ పడుతుంది కదా, అప్పుడు మార్కెట్ అక్కడి వరకు వెళ్ళినా ఈ 30 daysలో అది మొత్తం జీరో అయిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు ఒక 4 రూపాయలు 5 రూపాయలు ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఈ 10 lakhs వర్త్ ఎంత అయితే ఉంటుందో అంత క్వాంటిటీ వచ్చేసి వాళ్ళు ఆప్షన్స్లో షార్ట్ చేస్తారు, అంటే కాల్ ఆప్షన్ని షార్ట్ చేస్తారు. అప్పుడు ఏంటి, దీని అర్థం ఏంటి? వీళ్ళకి ఇలా డబ్బులు వెళ్తున్నా, మార్కెట్ పైకి వెళ్తున్నా డబ్బులు వస్తూ ఉంటాయి. అండ్ టైం గడుస్తున్న కొద్దీ 4 రూపీస్ కాస్త 3 రూపీస్, 2 రూపీస్, 5 రూపీస్, చిన్నగా మార్కెట్ ఒకటే రోజు 2200 వెళ్ళదు కదా, వెళ్ళినా కూడా వాళ్ళకి అక్కడ ఏదైతే లాస్ వస్తుందో ఇక్కడ వీళ్ళకి డబుల్ ప్రాఫిట్ వస్తుంది. ఎందుకంటే ఫ్యూచర్స్లో లాంగ్ ఉన్నారు అండ్ అలాగే క్యాష్ మార్కెట్లో కూడా లాంగ్ ఉన్నారు కాబట్టి. సో ఈ విధంగా ఈ బిజినెస్ ఇలాంటి ఒక క్యాలిక్యులేషన్ తోటి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది బేసిక్ ఆరిజినేషన్ ఆఫ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. అసలు ఎందుకు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ రావాల్సి వచ్చింది, దానివల్ల హెడ్జ్ ఫండ్స్ దీన్ని ఎలా వాడుకుంటారు, అండ్ ఒక కామన్ మైండ్ అయినా సరే మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు సేఫ్టీ తోటి మీరు మార్కెట్లో ఎలా ఎస్టాబ్లిష్ అవుతూ మిమ్మల్ని మీరు పర్సంటేజ్ వైజ్ 10 లక్షలకి నెలకి 2%, 3%, 4% మీరు తీస్తూ ఒక ప్రాపర్ బిజినెస్ మైన్ లాగా ఎస్టాబ్లిష్ అవ్వాలని అంటే ఎవ్వరు కూడా క్యాష్ మార్కెట్లో ఎక్కువగా మనీని పంప్ చేయరు. క్యాష్ మార్కెట్లో, బుల్లిష్ మార్కెట్లోనే ఇన్వెస్ట్ చేస్తారు, కాల్ ఆప్షన్స్ని సెల్ చేస్తూ ఉంటారు. అదే బేరిష్ మార్కెట్లో ఏం చేస్తారు, ఫ్యూచర్ని సెల్ చేస్తారు అండ్ అలాగే ఆప్షన్స్ని సెల్ చేస్తారు. క్యాష్ మార్కెట్లో ఏదైతే బై చేసి పెట్టారో స్టెప్ బై స్టెప్ పార్షల్ లెవెల్లో ఒక 10 లక్షల యొక్క స్టాక్స్ ఉన్నాయనుకోండి, వాటిని ఫస్ట్ ఒక 1 lakh సెల్ చేసేస్తారు ఇంట్రాడేలో. అప్పుడు మార్కెట్ కాస్త పడుతుంది, ఎందుకంటే రిలయన్స్కి కొంచెం మీకు వెయిటేజ్ ఉంటుంది కదా, అప్పుడు రిలయన్స్ పడుతుంది. రిలయన్స్ పడ్డదంటే నిఫ్టీ కూడా పడుతుంది. సో వీళ్ళు ఇందులో సెల్ చేస్తున్నారు అంటే అర్థమైంది, దే హ్యావ్ సమ్ ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ వై దే వాంటెడ్ టు టేక్ దేర్ పొజిషన్స్ యాజ్ అ ప్రాఫిట్. ఆ ప్రాఫిట్ తీసేసుకుంటారు. బిగ్ ప్లేయర్ అంటే ఒక్కడే ఉంటాడు కదా,
వాళ్ళు కూడా వందల మంది 1000 మంది ఉంటారు. సో ఎవరైతే ప్రాఫిట్ బుక్ చేస్తారో ఇంకొకడు వాడికన్నా పెద్ద బిగ్ ప్లేయర్ వాడు మళ్ళీ రిలయన్స్ని బై చేయొచ్చు, ఎందుకంటే తక్కువ ప్రైస్లో దొరుకుతుందని. సో అప్పుడు వాడికి ప్రాబ్లమే కదా ఎవడైతే సెల్ చేస్తాడో. సో వాడు ప్రొటెక్టివ్గా ఏం చేస్తాడంటే కాల్ ఆప్షన్స్ని, ఫ్యూచర్ ఆప్షన్స్ని షార్ట్ చేసి పెడతాడు వాడు. ఇంకా వీడి దగ్గర ఎక్స్ట్రా ఉంటాయి కదా, మొత్తం ఒకటేసారి సెల్ చేయడు కదా. సో అప్పుడు వరకు మనకి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ వాడి దగ్గర కూడా పొజిషన్స్ ఉంటాయి కదా, ఎగ్జిట్ చేయని స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రైస్ పైకి వెళ్తాయి కదా, అప్పుడు వీడు మళ్ళీ ఎగ్జిట్ చేస్తాడు. సో ఇలాంటి ఒక కాంబినేషన్లో మార్కెట్ అనేది నడుస్తూ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఒక బిగ్ ప్లేయర్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ని వాళ్ళ యొక్క క్యాష్ మార్కెట్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాడుతూ దాన్ని స్పెక్యులేట్ చేస్తూ ఉంటారు. అందుకే నేను దాన్ని స్పెక్యులేషన్ డేటా అండి, దాని వెనకాల వెళ్ళకండి, దాన్ని చూస్తే మీకు ఇంట్రాడేలో ఏం హెల్ప్ అవ్వదు అనేది నేను చెప్తూ ఉంటాను. ఐ హోప్ మీకు ఇక్కడ వరకు అయితే అండర్స్టాండింగ్ అర్థమైంది అనుకుంటా. ఇంకా డీప్గా కొంచెం స్లోలీ పార్ట్ బై పార్ట్ వెళ్దాము. నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ ఆప్షన్ చైన్ ఎలా చూడాలి, సో నెక్స్ట్ పార్ట్లో చెప్తాను నేను అసలు ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ అనేది ఎందుకు నేను స్పెక్యులేషన్ డేటా అంటాను. నా ఛానల్లో అసలు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ యొక్క రైటింగ్ కానీ, కాల్ రేటింగ్ కానీ, పుట్ రేటింగ్ కానీ, ఫ్యూచర్స్లో బిల్డప్ ఎంత ఉంది, అన్వైండింగ్ ఎంత ఉంది, ఇదంతా ఎందుకు చూడొద్దు మనము. వాటిని చూసి మనం ఇంట్రాడేలో, వింటున్నారా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద పొజిషనల్, ఇంట్రాడేలో వాటి వల్ల మనకు అసలు 0% ఉపయోగం ఉంటుంది. అది ఎలా ఏంటి అనేది నేను నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. ఇఫ్ యూ లైక్ మై ఎక్స్ప్లెనేషన్ గివ్ ద థమ్స్ అప్ అండ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను మీతో కలుస్తాను నెక్స్ట్ పార్ట్.